వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కుకింగ్ అండ్ ఫ్యాషన్ ఆల్ ఇన్ వన్. ఈరోజు ఈ వీడియోలో కట్ వర్క్ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్స్ చూపిస్తున్నానండి. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అలా సెలెక్ట్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీరు అన్ని డిజైన్స్ చూడగలరు. అంతేకాకుండా ఈ వీడియో చూస్తున్న టైంలో మీకు నచ్చిన డిజైన్స్ అన్నిటినీ కూడా స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసి పెట్టుకోండి. ఫ్యూచర్లో మీరు అలాంటి డిజైన్స్ స్టిచ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మీకు ఆ డిజైన్స్ అన్నీ యూజ్ అవుతాయి. అంతేకాకుండా మీ టైలర్కి చూపించి ఈ విధంగా స్టిచ్ చేయి అని చెప్పడానికి సులభంగా ఉంటుంది. ఎంతైనా కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసిన దానికంటే కూడా ఇమేజ్ చూపిస్తే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. సో స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోలో అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయండి, అందుకే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇందులో అయితే ఈ మధ్యకాలంలో ఈ విధంగా పెట్టుకుంటున్నారండి బ్లౌజెస్కి. అన్నీ కూడా లేటెస్ట్ కలెక్షన్స్ ఉన్నాయి కాబట్టి అన్నిటిని కూడా పూర్తిగా చూడండి. ఫ్లవర్ కట్ మోడల్లో యూ షేప్ ఉన్నాయండి. ఇవి వచ్చేసి మనం పట్టు శారీస్కి, పార్టీ వేర్ శారీస్ కానీ, ఫ్యాన్సీ శారీస్కి, డైలీ వేర్ ఇలా ఏ శారీస్కైనా కూడా ఈ విధంగా పెట్టుకుంటే బాగుంటుంది. ఇవన్నీ కూడా చూడడానికి అన్నీ సేమ్గానే కనిపిస్తున్నాయండి, కానీ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే డిఫరెన్స్ తెలుస్తుందండి. కొన్ని వచ్చేసి సింపుల్గా నెక్ కట్ చేసి ఉంటుందండి, ఇంకొన్ని వచ్చేసి పైపింగ్ తోటి, ఇంకొన్ని వచ్చేసి లేస్ తోటి ఉంటాయి. అంతేకాకుండా ఈ ఫ్లవర్ కట్ షేప్లో నెక్ డిజైన్ చేస్తూనే మనము డోరీస్ కూడా పెట్టుకోవచ్చు. బ్లౌజ్కి పైన కానీ కింద కానీ మనం ఈ నెక్ పెట్టేసుకొని డోరీస్ పెట్టుకోవచ్చు. అంతేకాకుండా నాట్ కూడా వేసుకున్నా కూడా చూడడానికి ట్రెండీగా బాగుంటుంది. మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా ట్రై చేయండి. ఇక మనం ఈ నెక్ని హైలైట్ చేయాలంటే పైపింగ్ కానీ లేస్ కానీ వేసుకుంటేనే బాగుంటుందండి. సింపుల్గా పెట్టుకున్న దానికంటే కూడా శారీలో ఏదో ఒక కలర్ని తీసుకొని దాన్ని పైపింగ్ లేదా లేస్ ఆ కలర్ వేసుకున్నట్లయితే మనకి నెక్ అనేది హైలైట్ అవుతుందండి. సింపుల్గా స్టిచ్ చేసుకున్న దానికంటే ఏదైనా వేసుకుంటే చూడడానికి బాగుంటుంది. సో మీకు ఎలా నచ్చితే అలా ట్రై చేయండి. అలాగే ఈ నెక్స్ ట్రై చేస్తూనే మనము బ్యాక్ నెక్ బౌ మోడల్ పెట్టుకున్నా కూడా చూడడానికి బాగుంటుందండి. బటన్స్ కానీ, పోట్లీ బటన్స్ కానీ, డోరీస్ ఈ విధంగా మనం అన్నిటినీ కూడా ట్రై చేయొచ్చు. పట్టు శారీస్ కానీ అనుకోండి, గోల్డ్ కలర్ పైపింగ్ అయితే చూడడానికి బాగుంటుందండి. ఫ్యాన్సీ అయితే సిల్వర్ కానీ, శారీలో ఏ కలర్ ఉంటే ఆ కలర్ ట్రై చేస్తే బాగుంటుంది. ఇక ఇందులో మీరు చూస్తున్నారు కదా, ఫ్లవర్ కట్ అనేది చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. ప్యాచ్ మోడల్లో కూడా ఉన్నాయి, వాటిని కూడా ఒకసారి చూసేయండి. ఇక శారీ 2 కలర్స్ ఉన్నట్లయితే మనకు నెట్ క్లాత్ కానీ, ట్రాన్స్పరెంట్ క్లాత్ ఆర్ శారీలో ఉన్న క్లాత్ని తీసుకొని కూడా మనము బ్లౌజ్లో స్టిచ్ చేసుకోవచ్చండి. ఆ టైప్ మోడల్స్ కూడా ఇందులో ఉన్నాయి, అవి కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక ఇవైతే మనకి ఏ శారీస్కైనా పెట్టుకోవచ్చు. అలాగే హాఫ్ శారీస్ కానీ, లెహంగాస్కి కూడా ట్రై చేయొచ్చండి, ఎందుకంటే ఈ డిజైన్స్ వాటికి కూడా చాలా బాగుంటాయి. అలాగే లేస్ యూస్ చేస్తూ కూడా మనం ఫ్లవర్ లాగా కూడా నెక్ని డిజైన్ చేసుకోవచ్చండి. ఇందులో ఆ మోడల్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక మనం బటన్స్ పెట్టుకున్నట్లయితే హైలైట్ అవుతుందండి ఈ వీడియోలో. అందులో చాలా కలెక్షన్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇందులో స్లీవ్ డిజైన్స్ కూడా ఉన్నాయండి, వాటిని కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫ్యూచర్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు ఒకసారి నా ఛానల్ని విజిట్ అయ్యి అందులో ప్లేలిస్ట్లో చూసినట్లయితే చాలా కలెక్షన్స్ ఉంటాయండి. పట్టు బ్లౌజ్ డిజైన్స్, ఫ్యాన్సీ బ్లౌజ్ డిజైన్స్, కిడ్స్ వేర్, జ్యువెలరీ కలెక్షన్స్, ప్లెయిన్ శారీస్ని ఎలా డిజైన్ చేసుకోవాలి అని, ఓల్డ్ పట్టు శారీస్ని న్యూ డ్రెస్సెస్గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అని, ఇలా చాలా కలెక్షన్స్ ఉంటాయండి. అక్కడికి వచ్చి మీకు నచ్చిన వీడియోస్ అన్నిటిని చూసి నన్ను సపోర్ట్ చేయండి. ఇక ఈ వీడియోలో అయితే మీరు చాలా కలెక్షన్స్ చూస్తున్నారు కదండి. ఇవైతే వేటికైనా బాగుంటాయి. మీకు నచ్చితే వీటిని పట్టు శారీస్కి, ఫ్యాన్సీ శారీస్కి ట్రై చేయండి. అలాగే హాఫ్ శారీ లెహంగాస్కి ట్రై చేయండి. ఇక ఇవన్నీ కూడా కట్ వర్క్లో ఉన్నాయి కాబట్టి నెక్ డిజైన్స్ మనము స్లీవ్ కూడా అలా కట్ వర్క్ లాగా పెట్టుకుంటే బాగుంటుందండి, మ్యాచింగ్లా ఉంటుంది. అంతేకాకుండా బ్లౌజ్కి బ్యాక్ నడుంకి కూడా మనం ఇలా యూ షేప్ లాగా పెట్టుకుంటే చూడడానికి బాగుంటుందండి. మీకు నచ్చిన విధంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.